వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్? సరే, ప్రకృతి వ్యవసాయం చేయాలి, మంచి ఆహారం నేను తింటూ ఒక 10 మంది సొసైటీకి ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ ఎద్దుగానుగ లోటు పెట్టాం సార్. ప్రకృతి వ్యవసాయం పెట్టాం. ప్రకృతి వ్యవసాయం మందులు లేకుండా ఆహార కూరగాయలు, ఆకుకూరలు. ఈ శనగుళ్ళు అండి మనకు ఆయిల్ తీయడానికి కావాల్సిన మంచి గుళ్ళు అంటే ఎక్కువగా మనకు ఆయిల్ వచ్చే విధంగా బెటర్ మెటీరియల్. ఇదే కురిడి అండి. కొబ్బరికాయలు ఆల్రెడీ చెట్టు నుంచే కాయ ఎండిపోయేసి రాలిపోతుంది. ఆ స్టేజ్ మామూలు కాకుండా కొబ్బరి చిప్ప కట్ చేసిన మార్కెట్, అందులో సల్ఫర్ కలుపుతారు. దానివల్ల ఏమవుతుంటే ఆయిల్ కలుషితమైపోద్ది, అంటే కెమికల్ కలిపిపోయిన దానికి ఉండాల్సిన గుణాలు పోతాయి. మన దగ్గర అదేమి లేదు, ఒరిజినల్గా ఉంటుంది ఆయిల్. పసిపిల్లలు కూడా ఆయిల్ తాగొచ్చు. ఇది కొబ్బరి ఒకటి, ఇది ఒకటి, 2 ఆయిల్. నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవి తెల్ల నువ్వులు అండి. ఇవి కూడా మంచిగా పోషకాలు కలిగినటువంటి ఆహారం. ఈ నువ్వులు కూడా ఇది కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తుంది. నేచురల్ ఫార్మింగ్ కుదరదు సార్. ఇది వీటికైతే కెమికల్ అవసరం ఉండదు, కానీ వీటికి తప్పకుండా అవసరం అవుతుంది. ఎందుకంటే ఊరికనే పురుగు పడిపోతుంది భూమిలో. దీనికి కెమికల్ ఉండదు, ఇది కూడా కెమికల్ ఉండదు. ఈ 2 నేచురల్ ఫార్మింగ్ చెప్పుకోవచ్చు. ఈ రెండు దీనిలో మనకైతే తప్పకుండా కెమికల్ ఉంటుంది. ఎందుకంటే భూములు చెనగ గుళ్ళు కదా, ఊరకు పురుగు వచ్చేసింది కనుక దీన్ని కాస్త వాడతారండి. అది దొరకట్లేదు, ప్రయత్నం చేశాక దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మనం ఏం తీసుకొచ్చేట ఆడిచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలంటే రేటు బాగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే కొన్ని వినియోగదారుడికి ఎక్కువ రేటు అయిపోతుంది, కాస్త ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ఏం చేస్తున్నాం వల్ల? ఈ పిండి అంతా కూడా మనం పొలానికి వాడతాం, ఆవులకి, మనం ఎద్దులకి, ఈ కోళ్ళకి, చేపల మేతకి అవన్నీ తీసుకెళ్తారు. అంటే ఇది మనకి దీనికి సొగం రేటు వచ్చింది. మనకి కిలో 50 రూపాయలు, 60 రూపాయలకి వస్తుంది మనకి. ఎంత అమ్ముతుంది ఇది? కేజీ 60 రూపాయలు. ఇది కేజీ 60. ఇప్పుడు దీని మీద నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎక్స్పెరిమెంట్ ఇది సార్. నేను చిన్నప్పుడు మా ఊర్లో చేసేవాళ్ళు. ఈ గానుగులు పెట్టి ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? ఈ ఒక గాని కాడికి వచ్చేవారికి ఒకళ్ళు ఉంటారండి. అట్లా 2 గానుగులు ఉన్నాయి మనకి. 3 బ్యాచ్లు చేస్తాం. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్కి 12 కిలోలు ఈ కొబ్బరి పడింది. 6 కేజీల ఆయిల్ వచ్చింది. 6 కేజీల ఆయిల్ కేజీ 800 రూపాయలు అమ్ముతుంది మనం. కేజీ 800 రూపాయలు. దినానికి ఎంత అమ్మగలుగుతున్నావు నువ్వు? రోజుకి మనకు 30 లీటర్ ఆయిల్ వస్తుంది ఇందులో నుంచి. 30 లీటర్ ఆయిల్ మనకి యావరేజ్ లీటర్కి ఒక 120 రూపాయలు మనకి ఇన్కమ్ ఉంటుంది. అంటే రోజుకి 4,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది మనకి. ఇట్లా దీంట్లో మాత్రం రెండిట్లో ఈ ఇన్కంలో నుంచి 4 ఎద్దులు పనిచేస్తాయి. ఈ ఎద్దు ఒకసారి కట్టింది మళ్ళీ కట్టే పని లేదు. నెక్స్ట్ బ్యాచ్కి ఇంకో ఎద్దు కట్టాల్సిందే. అట్లా 3 మనుషులు ఉంటారు, 4 ఎద్దులు పనిచేస్తుంటాయి. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ మొత్తం మీద మనం ఆ రోజు పెట్టింది 4 లక్షలు పెట్టామండి. గానికి వచ్చారు 1,00,000 రూపాయలు మొత్తం ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ ఇది పెద్ద ఖర్చే ఉండదండి. ఆవులు మన దగ్గర ఉండే అది కూడా ఖర్చే కదా. ఆ ఖర్చు కింద లెక్కేసుకోవాలి, కాస్ట్ లెక్కేసుకోవాలి కదా. వైబిలిటీ ఎట్లా వస్తుంది? మొత్తం 6 లక్షల రూపాయలు అయిందండి మనకు. షెడ్లు ఫస్ట్ ఆవులు ఎద్దులు తెచ్చుకోవడానికి అన్ని కలిపి. మళ్ళీ దీనికి గడ్డి, వీళ్ళకి లేబరు, మంచి పని చేసేవాళ్ళు. గడ్డి అంతా కూడా మనం పక్కన పొలం తీసుకున్నామండి, ఒక 6 ఎకరా పొలం చేస్తాం. అదంతా కూడా గడ్డికి పక్కనే ఉంటుంది మనకి. గడ్డి మేత అంతా ఇక్కడ సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు నువ్వు